హాయ్ ఫ్రెండ్స్, చక్కని మేథీ చమన్ అండి. మేథీ చమన్ అంటే అందరికీ ఇష్టం కదా. మన అస్తమానం రెస్టారెంట్లో కానీ స్ట్రీట్ స్టైల్ కానీ మన ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటాం కదా. దీంట్లోనే చేసుకోవచ్చండి. చాలా కమ్మగా కుదిరింది వేళ, అందుకని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ కూర మీరు కూడా తప్పకుండా ఎలా ట్రై చేసి ఒక కామెంట్ పెట్టండి. చూడండి, దానికి మనం జీడిపప్పులు 15 నుంచి 20 నేను తీసుకున్న కూర ఈవేళ లైక్ పన్నీర్ 200 గ్రాములండి. దానికి నానబెట్టుకుని ఒక అరగంట జీడిపప్పుని పేస్ట్ చేసి ఉంచుకోవాలండి. అలాగే ఒక బాణి పెట్టుకుని నేనైతే 1 స్పూన్ ఆయిలే వేసానండి. స్ట్రీట్ స్టైలు రెస్టారెంట్ స్టైలు అంటే ఇంచుమించు కూర మీద నూనె తేలుతుందండి. మన ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అందుకని 1 స్పూన్ ఆయిల్, జస్ట్ మనం వేసుకున్న వెజిటేబుల్స్ మూకుడుకు అంటుకోకుండా వేగడానికే ఆ స్పూన్ ఆయిల్ అయినా వాడితే మనకి మంచిదండి. అలాగే దానికి జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసి వేయించుకోవాలండి. అలాగే టమాటా కూడా సన్నగా తరుక్కోవాలండి. లైక్ మిషన్స్లో కానీ మన చేత్తో తరుక్కోగలిగితే చేత్తోనే. ఆ రెండు కూడా ఉల్లిపాయ టమాటా రెండు కూడా కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. ఇందాక జింజర్ గార్లిక్ పేస్ట్లోనే మనం కొంచెం సాల్ట్ వేసామండి. మెయిన్ ఎప్పుడు చెప్తుంటాను కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేగేటప్పుడు వేసుకుంటే మనం మీద తొల్లదు. అలాగే పన్నీర్ 200 గ్రాములు అని చెప్పాను కదా, దాన్ని హాఫ్ చేసుకుని మనం సగం ముక్కలు చేసుకుని సగం అలాగే మనం మిషన్లో వేసుకుని కోరేసుకుంటే సరిపోతుంది. లేదా చేత్తో కూడా మనం లైక్ చూడండి పన్నీర్ బుజ్జి అవి చిదుపుతాం కదా, మన పన్నీర్ని అలాగే చిదిపి ఉంచుకుంటే బాగుంటుంది. అలాగే కూరకి ఎర్రకారం వేగిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు ఉంచుకున్నాం కదండి, అది వేసుకుని అలాగే మెంతి కూర వేసుకుని శుభ్రంగా కలుపుకుని మొత్తం ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన మెంతికూరకు పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలండి. అదే మెంతికూరే కదా, చాలా తొందరగా మగ్గిపోతుంది. 10 నిమిషాలు మూత పెట్టుకుని వేయించుకుంటే ఈ కూర చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే మెయిన్ నేను చెప్పాను కదా, ఆయిల్ తక్కువ వాడుకుంటే బాగుంటుంది. లేదు కదా, మనకి కూర మీద నూనె తేలాలి అంటే కనుక 6-7 గెరిట్లు నూనె కూడా వాడుకోవచ్చు. దానికి ఏంటంటే చూడండి, అలా వేయించుకున్న తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఎందుకంటే మెంతి కూర అలాగే ఉల్లిపాయ టమాటా అన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు. దానికి చూడండి, ఇందాకలా సగం పన్నీర్ తురుముంచుకున్నాం కదండి, దాన్ని కూడా కలుపుకుని శుభ్రంగా వేయించుకోవాలి. పన్నీర్ యాక్చువల్గా ఎక్కువసేపు వేగనవసరం ఉండదండి, ఎందుకంటే చాలా మెత్తగా ఉంటే బాగుంటుంది. అలాగే ఇందాకలా జీడిపప్పు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి, అది కూడా కలుపుకోవాలి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా ఇందాకలా మిక్సీ గిన్నెలో కడిగి వేసుకుంటే కనుక చక్కని గ్రావీ లాగా కూరకి చాలా బాగుంటుంది. అయితే ఈ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుని మనం దీనిలో కొద్దిగా మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఏ బ్రాండ్ వాడుకుంటే ఆ బ్రాండ్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఏంటంటే మనం జీడిపప్పు వేసిన తర్వాత మెయిన్ పేస్ట్లా ఉంటుంది కాబట్టి మూకుడు అంటుకుపోకుండా మెయిన్ మాడిపోకుండా ఉండాలంటే కనుక మనం చూసుకుంటూ కూర వండుకోవాలండి. అలాగే అక్కడే ఉండి కొద్దిగా మనం పెట్టుకున్న స్పూన్తో అలా కలుపుకుంటూ జస్ట్ ఇది కూడా ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, మసాలా పౌడర్ మనం వేసుకుని మొత్తం కూడా కలిపి తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ కూరకి ఫ్రెష్ క్రీమ్ వాడుకుంటే బాగుంటుందండి. అంటే నేను చాలా కూరల్లో ఇప్పుడు ఈ మధ్య మసాలా కూరలో చేసినప్పుడల్లా కొద్దిగా పెరుగు వాడుతున్నాను కదండి, ఈ కూరకు మాత్రం ఫ్రెష్ క్రీమే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ కూర చేసుకోవాలంటే మనం ఫ్రెష్ క్రీమ్ తెచ్చి ఉంచుకుంటే కనుక కూర చాలా బాగా కుదురుతుందండి. ఒకే ఒక లోటు ఆయిల్ తప్ప మిగతాదంతా కూడా రెస్టారెంట్ స్ట్రీట్ స్టైలు టేస్ట్ అయితే మాత్రం అస్సలు మారదండి. మెయిన్ ఆయిల్ మనం ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. మీరు కూడా ఈ కూర ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే చూడండి, ఫ్రెష్ క్రీము ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి మెయిన్ ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఇంకెక్కువసేపు ఉంచకూడదండి, స్టవ్ కట్టేయాలి. ఆ వేడికి జస్ట్ ఈ క్రీమ్ అంతా కలుపుకుని మనం లైక్ సర్వింగ్ బౌల్లోకి కూర ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనం చూడండి చపాతీ పరాటా వీటితో చాలా బాగుంటుంది ఈ కూర, అసలు పర్ఫెక్ట్ కాంబినేషను. అందువల్ల దీనికి ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రైడ్ రైస్తో కూడా. అయితే ఈ కూరకి మెయిన్ మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకుని మనం చపాతీ కానీ అదే చెప్పాను కదా పరాటాతో కానీ తీసుకునేటప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా శుభ్రంగా కలిపి తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. మీరందరూ కూడా సేమ్ ఇలాగ నా స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతి.